Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 11th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ సోమనాథ్ అమృత్ పర్వ్ వేడుకలు. సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవాళ గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్లో సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్. ఫస్ట్ సోమనాథ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? గుజరాత్లో సోమనాథ్ టెంపుల్ ఒక టెంపుల్ ఉంది. ఈ సోమనాథ్ టెంపుల్ లార్డ్ శివాకి సంబంధించిన ఒక టెంపుల్, పరమేశ్వరునికి సంబంధించిన ఒక టెంపుల్. మిథాలజీ ప్రకారము లార్డ్ శివాకి 12 జ్యోతిర్లింగాస్ ఉంటాయి, 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అందులో ఫస్ట్ జ్యోతిర్లింగంగా సోమనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్ని పిలుస్తారు. సో ఎక్కడ ఉంది అంటే గుజరాత్లోని ప్రభాస్ పతన్ అనే ప్రాంతంలో, గుజరాత్లోని ప్రభాస్ పతన్ అనే ప్రాంతంలో. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం 2026 జనవరిలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ అని చెప్పేసి. 2026 జనవరి 8th నుంచి 11th వరకు సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సెలబ్రేషన్స్ని మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. మరి అది వేరు, ఇది వేరు. ఇది అమృత్ పర్వ్, అది స్వాభిమాన్ పర్వ్. ఫస్ట్ మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందామండి. సోమనాథ్ టెంపుల్ అనేది గుజరాత్లో ఉండే ఒక లార్డ్ శివ జ్యోతిర్లింగ టెంపుల్. అయితే ఈ టెంపుల్ పైన చాలాసార్లు అటాక్స్ జరిగాయి. ముఖ్యంగా 11th century టైంలో ఫస్ట్ టైం 1026 ADలో మొదటిసారిగా 1026 AD 1026 ADలో సోమనాథ్ టెంపుల్ పైన దండయాత్ర చేసిన ఒక ముస్లిం రూలర్ మొహమ్మద్ గజనీ ఫస్ట్ టైం అటాక్ చేశారు. ఆ అటాక్ జరిగి 1000 years పూర్తయిన సందర్భంగా, ఆ దాడి జరిగి 1000 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ని అప్పుడు నిర్వహించారు. అప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. మరి ఆ తర్వాత ఈ టెంపుల్ పైన చాలాసార్లు అటాక్స్ జరిగాయి. 11th centuryలో 12th centuryలో చాలాసార్లు అటాక్స్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ టెంపుల్ని పునరుద్ధరించారు. ఫుల్ స్కేల్గా ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. అంతే కదా, ఒక టెంపుల్ దెబ్బతింటే మళ్ళీ ఆ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టెంపుల్ని పూర్తి స్థాయిలో 1951 మే 11th 1951 సంవత్సరం మే 11th పునరుద్ధరించారు, ప్రాణప్రతిష్ఠ చేశారు. అంటే ఐడల్ని మళ్ళీ ప్రాణప్రతిష్ఠించడం జరిగింది. సో అందుకే ఈ యొక్క సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించి రీకన్స్ట్రక్షన్ చేసి 75 years పూర్తయిన సందర్భంగా, 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. సో ఇక్కడ ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది హిస్టరీ. మీరు ఇండియన్ హిస్టరీ చదువుతారు, ఇండియన్ హిస్టరీలో తప్పకుండా ఈ టాపిక్స్ మీరు చదవాల్సిందే. మరి ఈ టెంపుల్ పైన అటాక్స్ చాలాసార్లు జరిగిన తర్వాత చాలామంది రూలర్స్ ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారు, పునరుద్ధరించారు. వాళ్ళు ఎవరో ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే చెప్పలేం, ఎగ్జామ్లో ఎలా అని అడగొచ్చు. 12వ శతాబ్దంలో కింగ్ కుమారపాల, రాజా కుమారపాల ఈ టెంపుల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించారు, రీకన్స్ట్రక్ట్ చేశారు. అలానే 13th centuryలో జునాగఢ్ కింగ్స్, అలానే 18th centuryలో మధ్యప్రదేశ్ ఇండోర్ క్వీన్ అహల్యాబాయి హోల్కర్ వీళ్ళు ఆలయంని పునరుద్ధరించారు. సో గుర్తుపెట్టుకోండి, పూర్తి స్థాయిలో అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క టెంపుల్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించారు, రీకన్స్ట్రక్ట్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి మే 11th 1951 అప్పటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాణప్రతిష్ఠ చేశారు. సో ఇది సోమనాథ్ టెంపుల్ గురించి. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది సోమనాథ్ టెంపుల్లో ఏ ఆర్కిటెక్చర్ ఉంటుంది అంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ టెంపుల్ అంతా కూడా ఆర్కిటెక్చర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఏ స్టైల్లో నిర్మించారు? ఉదాహరణకు మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఒకలా ఉంటాయి, నార్త్ ఇండియన్ టెంపుల్స్ అయితే నగరా స్టైలు, రైట్? ఇక్కడ సౌత్ ఇండియన్స్ టెంపుల్స్ ద్రావిడా స్టైలు అలా ఉంటాయి కదా. మరి ఈ యొక్క సోమనాథ్ టెంపుల్ స్టైల్ వచ్చేసి సోలంకి లేదా చాళుక్య స్టైల్ అంటారు. సోలంకి లేదా చాళుక్య స్టైల్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సోలంకి స్టైల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో
ఇది అండి సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్కి సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఆలయాన్ని పునరుద్ధరించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. ట్రినిడాడ్ మరియు టొబాగో దేశంలో ఎస్ జైశంకర్ పర్యటన. ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీలో ఫారిన్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు 2 రోజుల పాటు పర్యటించారు. 2 days పాటు ఆ కంట్రీని విజిట్ చేశారు. May 8th, May 9th ఈ కంట్రీలో విజిట్ చేశారు. మరి ఈ సందర్భంగా ఇండియాకి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి మధ్య 8 అగ్రిమెంట్స్ కుదిరాయి, 8 ఒప్పందాలు కుదిరాయి. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ ఎక్కడ ఉంటుంది. మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నామండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ కంట్రీకి వెళ్ళారు అని చెప్పేసి. అప్పుడు ఇది ఒక కరీబియన్ దేశము, కరీబియన్ సీలో ఉండే ఒక ఐలాండ్ నేషన్ అని చెప్పవచ్చు. మరి క్యాపిటల్ విషయానికి వస్తే పోర్ట్ ఆఫ్ స్పెయిన్, క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ఇక్కడ మీరు చూస్తే సౌత్ అమెరికా ఉంది, కొలంబియా, వెనిజులా, గయానా ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే అట్లాంటిక్ ఓషియను, అలానే ఇక్కడ మీరు చూస్తే కరీబియన్ సీ ఉంది, కరీబియన్ సీ ఉంది. ఈ కరీబియన్ సీలో మీరు చూస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇటువంటి కంట్రీస్ అన్నీ ఉంటాయి, రైట్. మరి ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాలు దేనికి సంబంధించినో మనం తెలుసుకోవాలా. వివిధ రంగాల్లో టూరిజము, హెల్త్ కేర్ రంగము, ఆరోగ్య రంగము, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, ఆయుర్వేద రంగం, అటువంటి రంగాల్లో 8 ఒప్పందాలు కుదిరాయి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు. ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఒక ఉమెన్ ఉన్నారు. ఆమె పేరు మిసెస్ కమలా పర్సద్ బిస్సెస్సార్. మరి ముఖ్యమైన అగ్రిమెంట్స్ గురించి తెలుసుకోవాలండి. ఒక ముఖ్యమైన ఒప్పందం వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క బిల్డింగ్కి సౌర విద్యుదీకరణ అందించాలి. ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖ భవనం ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో సౌర విద్యుదీకరణ కావించాలి. ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ని కంప్లీట్గా సోలరైజేషన్ చేయాలి, అంటే సౌర విద్యుత్తును అందించాలి, సోలార్ ఎనర్జీని అందించాలి. అదొక అగ్రిమెంటు. అలానే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది, నెల్సన్ ఐలాండ్ అని చెప్పేసి. నెల్సన్ ఐలాండ్, ఆ నెల్సన్ దీవుల్లో మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలి. ఆ నెల్సన్ ఐలాండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేయాలి. అలానే యూనివర్సిటీ ఆఫ్ ద వెస్ట్ ఇండీస్లో ఆయుర్వేదాకు సంబంధించి ఒక ఇండియన్ చైర్ని ఏర్పాటు చేయాలి, అంటే ఆయుర్వేద కోఆపరేషన్, ఆయుర్వేద రంగంలో సహకారం. సో ఇది అండి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ పర్యటన విశేషాలు. ఇక అలానే ఈ యొక్క టాపిక్ కంటిన్యూషన్గానే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు గిర్మిత్యా కమ్యూనిటీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేయాలి, గిర్మిత్యా సమాజ ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి చర్చలు జరిపారు. గిర్మిత్యా కమ్యూనిటీ, మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూస్తే ఇవాళ హిందూ పేపర్లో ఇవ్వడం జరిగిందండి క్లియర్గా. ఇక్కడ గిర్మిత్యా కమ్యూనిటీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కూడా ఇవి జాగ్రఫీలో కూడా హెల్ప్ అవుతాయండి. జాగ్రఫీ, కల్చర్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఈ కమ్యూనిటీ ప్రజలు ఇటీవల మనం వార్తల్లో చూసాము, వాళ్ళు ఎవరు అని చెప్పేసి. సో మనం లాస్ట్ ఇయర్ కూడా డిస్కస్ చేసుకున్నామండి 2025లో గిర్మిత్యా కమ్యూనిటీకి సంబంధించి. గిర్మిత్యా కమ్యూనిటీ, మరి గిర్మిత్యా కమ్యూనిటీ ఎవరు? వీళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే ఇండియన్ ఆరిజిన్ ఉన్న పీపులే అని చెప్పొచ్చు, భారతీయ మూలాలున్న వ్యక్తులే. బ్రిటిష్ వాళ్ళు 19th century 20th century స్టార్టింగ్లో ఏం చేశారు అంటే కొన్ని కంట్రీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరీబియన్ దేశాలు, ట్రినిడాడ్ అండ్ టొబాగో లాంటి కంట్రీసు, అలానే ఫిజీ దేశము, సౌత్ ఆఫ్రికా, మౌరీషియస్, మిగతా కరీబియన్ దేశాలకు భారతీయ కార్మికుల్ని, ఇండియన్ లేబరర్స్ని అక్కడికి పంపించారు. ఒప్పందం పైన ఇండియాకు చెందిన లేబర్ని అక్కడికి పంపించారు. సో వాళ్ళే గిర్మిత్యా కమ్యూనిటీ. గిర్మిత్యా కమ్యూనిటీ అంటే కరెక్ట్గా చెప్పాలంటే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండియన్ ఇండెంచర్డ్ లేబరర్స్. వీళ్ళని బ్రిటిష్ గవర్నమెంట్, అప్పటి బ్రిటిష్ పాలకులు
ట్రాన్స్పోర్ట్ చేశారు ఫిజీ, సౌత్ ఆఫ్రికా, మారిషస్ లాంటి కంట్రీలకి. ఎప్పుడు 19th 20th సెంచరీ ఆ యొక్క శతాబ్దంలో. అప్పటి నుంచి వాళ్ళు ఆ దేశాల్లోనే సెటిల్ అయిపోయారు. సో వీళ్ళందరూ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తులే. సో మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడండి. లాస్ట్ ఇయర్ మనము డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గిర్మిత్యా కమ్యూనిటీకి చెందిన ప్రజలతో అక్కడ వాళ్ళతో ముచ్చటించారు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి తెలంగాణ టూర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎస్టర్డే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ టూర్ సందర్భంగా 9,377 crore ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు. 9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి ఇందులో ఒకటి ముఖ్యమైనది, ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్. ఇండియాస్ ఫస్ట్ ఫంక్షనల్ పిఎం మిత్ర పార్క్. ఇండియాస్ ఫస్ట్ ఫంక్షనల్ పిఎం మిత్ర పార్క్. మరి ఇక్కడ ఫస్ట్ మనము పిఎం మిత్ర పార్క్ గురించి తెలుసుకుందామండి. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న భారతదేశం మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వర్చువల్గా రిమోట్ సహాయంతో దీన్ని ఓపెన్ చేశారు, ప్రారంభించారు. ఎక్కడ అంటే వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. సో ఇక్కడ మీరు మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఎం మిత్ర పార్క్ గురించి మనం చాలాసార్లు తెలుసుకున్నామండి. పిఎం మిత్ర పార్క్ అనేవి టెక్స్టైల్స్ పార్క్స్. ఇండియాలో టెక్స్టైల్ రంగాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి 7 పిఎం మిత్ర పార్క్స్ని డెవలప్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలుసుకున్నాం. ఇందులో భాగంగా లాస్ట్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్లోని దార్ జిల్లాలో భారతదేశపు మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్కి శంకుస్థాపన చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. లాస్ట్ ఇయర్ మధ్యప్రదేశ్లోని దార్ డిస్టిక్లో ఇండియాస్ ఫస్ట్ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్కి మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఫౌండేషన్ స్టోన్ అంటే శంకుస్థాపన. మరి ఇదేంటి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న భారతదేశం మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ వరంగల్ అని చెప్తా ఉన్నారు కదా సార్ అని మీకు డౌట్ రావచ్చు. కొద్దిగా క్లారిటీ అవసరం అండి. పేపర్లు చదివేటప్పుడు మీరు చూస్తే ఇవాళ ఈనాడు పేపర్ వాటిల్లో ఏమి ఇచ్చారంటే ఊరినే భారతదేశం మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ వరంగల్ అన్నాడు. ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను. పిఎం మిత్ర పార్క్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7 డెవలప్ చేస్తూ ఉంది. 7. అందులో 2 రకాలు ఉంటాయండి. మనం చాలాసార్లు తెలుసుకున్నాం. బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి. బ్రౌన్ ఫీల్డ్ పిఎం మిత్ర పార్కులు, గ్రీన్ ఫీల్డ్ పిఎం మిత్ర పార్కులు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ టెక్స్టైల్ పార్కులు ఉంటాయి, వాటిని మనం కొద్దిగా అభివృద్ధి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ ఉంది, దానికి ఇంకా మనం దాన్ని అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తే అది బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా మనం ఏర్పాటు చేయాలి, అసలు అదేమీ లేదు, ఆడపోయి ఒక ప్లాంట్ను ఒక ప్రాజెక్ట్ను కడతాం, అది గ్రీన్ ఫీల్డ్. లాస్ట్ ఇయర్ మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన వేసింది గ్రీన్ ఫీల్డ్. ఇప్పుడు ఏంటంటే బ్రౌన్ ఫీల్డ్ పార్క్ ఏదైతే వరంగల్లో ఉందో అది ఆల్రెడీ పనిచేస్తూ ఉంది, దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రారంభించారు. అట్లా కొద్ది క్లారిటీ ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఒకవేళ ఇట్లా కూడా అడగవచ్చు, భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్కి ఎక్కడ శంకుస్థాపన చేశారంటే మధ్యప్రదేశ్ దారు. ఒకవేళ భారతదేశం మొట్టమొదటి బ్రౌన్ ఫీల్డ్ పార్క్ని ఎక్కడ ప్రారంభించారు అంటే వరంగల్. అట్లా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్లో కూడా మీరు చూస్తే 2025 సెప్టెంబర్లో ఐబీ ఎగ్జామ్ జరిగింది. ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్లో ఏం క్వశ్చన్ అడిగాడు మీరు చూస్తే ఇక్కడ, భారతదేశపు మొదటి పిఎం మిత్ర పార్క్కి శంకుస్థాపన సెప్టెంబర్ 2025లో ఎక్కడ చేశారు అని క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ కూడా క్వశ్చన్ పేపర్ కూడా అలా ఉంది. మరి సో ఆన్సర్ ఆప్షన్ 4 దార్, మధ్యప్రదేశ్. రైట్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పిఎం మిత్ర పార్క్ అబ్రివేషన్ కూడా తెలుసుకుందామండి, చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ పార్క్. ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పరెల్ పార్క్. సో మరి ఇప్పుడు వరంగల్లో ప్రారంభించిన ఈ యొక్క పిఎం మిత్ర పార్క్ లైక్ ఎంత ఖర్చుతో దీన్ని నిర్మించారు అంటే
1695.54 crore 1695.54 కోట్లతో దీన్ని డెవలప్ చేశారు. సో ఇది పిఐబిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నిన్న అప్డేట్ చేశాడండి, నిన్న ఈవినింగ్ 5:20 PM. సో అందుకే కొన్నిసార్లు అఫీషియల్ తీసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. సో ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. డెఫినెట్లీ నేను పేపర్ చదివేటప్పుడు తెలిసిపోతుంది. ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే మనం డెఫినెట్లీ ఇంకా కొద్దిగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆ బాధ్యత అయితే నేను తీసుకుంటాను, నో నీడ్ టు వర్రీ. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మోడీ గారు 9377 crore ప్రాజెక్ట్స్కి శంకుస్థాపన చేశారు వర్చువల్గా హైదరాబాద్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో. మరి ఇక ఆ 7 టెక్స్టైల్ పార్కులు ఏవో ఒకసారి తెలుసుకుందామండి. అందులో గ్రీన్ఫీల్డ్ పార్క్స్ ఫస్ట్ తెలుసుకుందాం. గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్కులు, ఒకటి ఉత్తరప్రదేశ్ లక్నో, మరొక గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్ గుజరాత్ నవసరి, మరొకటి కర్ణాటకలోని కలబుర్గి గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్, తమిళనాడులోని విరుదునగర్ గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్, మధ్యప్రదేశ్లోని దార్ గ్రీన్ఫీల్డ్ పిఎం మిత్ర పార్క్. అంటే 5 గ్రీన్ఫీల్డ్. 2 వచ్చేసి తెలంగాణలోని వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మహారాష్ట్రలోని అమరావతి బ్రౌన్ఫీల్డ్ పార్క్. మహారాష్ట్ర అమరావతి, ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఒక ఇంపార్టెంట్ ఇండస్ట్రీ టౌన్షిప్కి శంకుస్థాపన చేశారు మోడీ గారు. జహీరాబాద్ సమీపంలో భారీ పరిశ్రమ. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్లో భాగంగా, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా సంగారెడ్డి డిస్టిక్ పరిధిలో ఉన్న జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. మరి మొత్తం 3245 acresలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 10,000 crore ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి, 10,000 కోట్లు. మరి ఎంతతో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే దీనికి ఖర్చు పెట్టేది వచ్చేసి 2360.54 crore 2360.54 కోట్లు. తద్వారా 10,000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయి. సో జహీరాబాద్, సంగారెడ్డి డిస్టిక్. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ సమ్మిట్ అండి. న్యూఢిల్లీలో భారతదేశపు మొదటి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు. న్యూఢిల్లీలో భారతదేశపు మొదటి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థాల్మాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్. ఇండియాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆప్థాల్మాలజీ రీసెర్చ్ కాన్ఫరెన్స్. భారతదేశపు మొదటి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు న్యూఢిల్లీలో జరిగిందండి. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు May 9th నుంచి May 10th వరకు, అంటే నిన్న కంప్లీట్ అయింది ఈ సమ్మిట్. మరి ఇక్కడ జనరల్గా ఏంటంటే అండి, సమ్మిట్స్ అనేవి కొన్ని చాలా ఇంపార్టెంట్ సమ్మిట్స్ ఉంటాయి, ముఖ్యమైన సమ్మిట్లు. ఉదాహరణకు బ్రిక్స్ సమ్మిట్, ఏషియాన్ సమ్మిట్, సార్క్ సమ్మిట్, అలాంటివి చాలా ఇంపార్టెంట్ సమ్మిట్లు. కొన్ని అంతగా ఇంపార్టెంట్ లేని సమ్మిట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీస్కి సంబంధించి, లేదంటే హెల్త్కి సంబంధించి. కానీ మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి రైల్వేసు, ఎస్ఎస్సి, డిఎస్సి, అలా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి అన్ని రకాల సమ్మిట్స్ని మనం కవర్ చేసుకోవాలి, అట్లీస్ట్ బేసిక్ ఫ్యూ పాయింట్స్. మరి ఇక్కడ ఏమన్నాడు, భారతదేశము మొదటి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు అంటే పేరులోనే ఉంది. ఐకి సంబంధించిన ఒక కాన్ఫరెన్సు. ఐకి, మన కంటికి చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ ఐకి వచ్చే డిసీజెస్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఐ హెల్త్ని ఎలా మనము ఇంక్రీజ్ చేయాలి, కంటి ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్. సో May 9th నుంచి 10th వరకు న్యూఢిల్లీలో జరిగింది. మరి కాన్ఫరెన్స్ని ఎవరు నిర్వహించారో తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, తర్వాత దీన్ని ఎవరు నిర్వహించారు అంటే న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కు చెందిన ఆప్థాల్మాలజీ డిపార్ట్మెంటు మరియు ఆల్ ఇండియా ఆప్థాల్మాలజికల్ సొసైటీ ఈ యొక్క కాన్ఫరెన్స్ని నిర్వహించింది. మరి ఇందులో భాగంగా వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, వివిధ రకాల సంస్థలు, ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూటు, అటువంటి సంస్థల నుంచి సుమారుగా 200 ఆప్థాల్మాలజిస్టులు ఇందులో పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు. 3 పాయింట్లు. మరి ఇక్కడ ఆప్థాల్మాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఇదొక
మెడిసిన్లో ఒక విభాగం, ముఖ్యంగా ఐ హెల్త్కి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు కంటికి సంబంధించిన వ్యాధులపైన పరిశోధన చేసే ఒక విభాగం, ఐ డిసీజెస్, ఐ హెల్త్ని ప్రమోట్ చేసే ఒక డిపార్ట్మెంట్, ఒక బ్రాంచ్ ఆఫ్ ద మెడిసిన్ ఆప్థాల్మాలజీ. మరి కరెక్ట్గా దీని పేరు చెప్పాలంటే, ఈ కాన్ఫరెన్స్ పేరు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆల్ ఇండియా ఆప్థాల్మాలజికల్ సొసైటీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆప్థాల్మాలజీ అప్డేట్ AIOS AFOU 2026 పేరిట దీన్ని, ఈ సమ్మిట్ని కండక్ట్ చేశారు, నిర్వహించారు. జస్ట్ వెన్యూ ఎక్కడ జరిగింది గుర్తుపెట్టుకోండి, ఏ మంత్, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి. నెక్స్ట్ వన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, హౌసింగ్ రంగానికి సంబంధించి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గృహ నిర్మాణ పూర్తి ప్రాజెక్టులలో ఒడిషా మొదటి స్థానం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 గృహ నిర్మాణ పూర్తి ప్రాజెక్టులలో ఒడిషా మొదటి స్థానం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గుర్తు రావాల్సినది, ఇది ఒక హౌసింగ్ ప్రాజెక్టు. ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అలానే అర్బన్ ఏరియాస్లో ఉన్న పూర్ పీపుల్ వాళ్ళకి ఇల్లుని నిర్మించడానికి, హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఆర్థిక సహాయం అందిస్తాయి. ఆ ప్రాజెక్టే ఇది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ కింద హౌస్ కంప్లీషన్ ప్రాజెక్ట్లో, హౌస్ కంప్లీషన్ ర్యాంకింగ్స్లో ఒడిషా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ఒడిషా సాధించిన ఘనత తెలుసుకున్న తర్వాత మనం ఆ స్కీమ్ గురించి తెలుసుకుందామండి. మార్చ్ 2025 నుంచి మార్చ్ 2026 అంటే 1 ఇయర్, దాదాపు 1 ఇయర్ చూసుకుంటే మార్చ్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు ఒడిషా టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ స్కీమ్ కింద ఒడిషాకు 24,625 హౌసెస్ని మంజూరు చేయగా, 24,625 ఇండ్లను మంజూరు చేయగా, 2008 హౌసెస్ని మే 8 నాటికి సుమారుగా 2008 ఇండ్లను కంప్లీట్ చేసింది. సో ఈ డేటా అంతా మనకి నో నీడ్ అండి, సింపుల్గా నేను ఆ స్కీమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. మరి ఇక్కడ ఫోకస్ చేస్తే PM ఆవాస్ యోజన స్కీమ్ విషయానికి వస్తే ఏంటి అసలు, హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇండ్లు ఉండాలి, ఆ ఉద్దేశంతో PM ఆవాస్ యోజన అర్బన్ పేరిట ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాన్ని జూన్ 25, 2015లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పూర్ పీపుల్కి కూడా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని 2016 నవంబర్ 20న ఆగ్రా, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. ఈ డేట్లు రాసుకోండి సరిపోతుంది, డేట్స్ చాలా ఇంపార్టెంట్. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ని 2015లోనే లాంచ్ చేశారు. మరి అర్బన్ 2.0ని అంటే సెకండ్ ఎడిషన్ని సెప్టెంబర్ 2024లో లాంచ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0ని సెప్టెంబర్ 2024. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆవాస్ యోజన అర్బన్ 2.0 ముఖ్య ఉద్దేశము 1 కోటి మందికి ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. 1 crore బెనిఫిషరీస్, 1 కోటి మంది లబ్ధిదారులకు ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. మరి ఇది ఎన్నేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 సెప్టెంబర్ 2024లో లాంచ్ చేశారు. 5 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. అంటే 2024 నుంచి 2029 వరకు 5 years దీని టెన్యూరు. మరి ఇది ఏ టైప్ ఆఫ్ పథకము? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే ఒక స్కీమ్ని అమలు చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ పెట్టుకుంటాయి, రైట్? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అయితే ఇందులో ఈ పథకంలో భాగంగా ఇంటరెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తారు బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి. ఈ యొక్క వడ్డీ సబ్సిడీలు కూడా ఇస్తారు, ఇంటరెస్ట్ సబ్సిడీ అంటారు. ఆ ఇంటరెస్ట్ సబ్సిడీ మాత్రము సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఈ పథకం కింద వడ్డీ సబ్సిడీలు ఇస్తారు కదా, అది మాత్రము సెంట్రల్ సెక్టారు అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది ఆ ఇంటరెస్ట్ సబ్సిడీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో మనం ఏమేమి తెలుసుకున్నాం, దీని యొక్క టెన్యూర్ ఎన్నేళ్ల పాటు అమల్లో ఉంటుందో కూడా తెలుసుకున్నాం.
మరి ఎంత ఇస్తారు ఆర్థిక సహాయము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత ఇస్తారు అంటే ఒక యూనిట్కి 2.5 లక్షలు. ఒక హౌస్ని నిర్మించుకోవడానికి, ఒక యూనిట్ నిర్మించుకోవడానికి 2.5 lakh వరకు ఆర్థిక సహాయం ఇస్తారు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒడిషా టాప్లో ఉంది. మనకి డేట్లు అడుగుతాడండి. ఎకానమీలో మీరు కంపల్సరీ చదవాల్సిందే. ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇండియా మిషన్. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? July 1, 2015. అలానే స్టార్టప్ ఇండియా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? January 16, 2016. అందుకే కదా నేషనల్ స్టార్టప్ డేగా January 16 సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలాంటి ముఖ్యమైన పథకాలు, స్కీమ్స్ అనేవి డేట్లు కూడా ఎగ్జాక్ట్గా గుర్తుండాల. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ట్రెండ్స్, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లలో ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడు డైరెక్ట్గా. మొన్న ఏపీ గ్రూప్ 2 చూడండి, పాలిటీ పేపరు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నాడు. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని చెప్పేసి డేట్ ఇచ్చాడు. సో రేపు పొద్దున చెప్పలేం. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ గ్రూప్ 2లో 75 మార్క్స్ ఉంది. తెలంగాణలో అయినా కూడా ఎకానమీ అనేది ఇంపార్టెంటే. వాడు ఇట్లాంటివి అడుగుతాడు. హౌసింగ్ అనేది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది, మౌలిక వసతుల కింద వస్తుంది. మీరు సర్వేలు చదివినా ఏం చదివినా ఇవి చదవాల్సిందే. మళ్ళీ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అర్బన్ పథకాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు, అర్బన్ 2.0ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎగ్జాక్ట్ డేట్లు గుర్తుంటే రేపొద్దున మనకి ఈజీగా మనము ఎగ్జామ్లో ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. అమరావతి, విశాఖపట్నం మరియు తిరుపతి ఆర్థిక ప్రాంతాలలో ఉత్పత్తి పరిపూర్ణత క్లస్టర్లను ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అమరావతి, విశాఖపట్నం మరియు తిరుపతి ఆర్థిక ప్రాంతాలలో ఉత్పత్తి పరిపూర్ణత క్లస్టర్లను ఏర్పాటు చేయనున్న ఏపీ గవర్నమెంట్. ఏపీ గవర్నమెంట్ అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ని. మరి ఇక్కడ ఫస్ట్ అమరావతి, విశాఖపట్నం, తిరుపతి ఎకనామిక్ రీజియన్స్ ఏంటివి మనం తెలుసుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏపీని 3 జోన్లుగా విభజించారు, 3 ఎకనామిక్ రీజియన్స్గా. ఒకటి నార్త్ ఆంధ్ర ఎకనామిక్ రీజియను, మరొకటి ఈ సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ రీజియన్ ఒకటి, సెంట్రల్ కోస్టల్ రీజియన్ ఒకటి, రాయలసీమ రీజియన్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పేసి. నార్త్ ఆంధ్ర ఎకనామిక్ రీజియన్కి హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం, సెంట్రల్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి హెడ్ క్వార్టర్స్ అమరావతి, రాయలసీమకి తిరుపతి. రైట్. మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ అంటే ఏంటి? ఉత్పత్తి పరిపూర్ణత క్లస్టర్లు. ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వివిధ రకాల ఎంఎస్ఎంఈలు, వివిధ రకాల ఇండస్ట్రీలు తయారు చేసే ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అరకు వ్యాలీ కాఫీ, అరకు కాఫీ, ఇటువంటి ప్రోడక్ట్స్కి గ్లోబల్గా బ్రాండ్ కల్పించాలి, అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కల్పించాలి, గ్లోబల్ బ్రాండ్ రికగ్నిషన్ ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ గవర్నమెంట్. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈలకి, ఇటువంటి ఇండస్ట్రీలకు అవసరమైన సపోర్ట్ కావచ్చు, ఆ ఇండస్ట్రీలలో క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ని పెంచడము, అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడము, నెససరీ లాజిస్టిక్స్ని డెవలప్ చేయడము, అటువంటివి చేపడతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఎకనామిక్ రీజియన్స్ మనం ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేసుకున్నామండి ఇవి. సో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్స్. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తీర భద్రత సేవల్లోకి అచల్. ఇండియన్ కోస్ట్ గార్డు ఐసీజీఎస్ అచల్ని తన సర్వీస్లోకి తీసుకునింది. ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత తీర భద్రత దళం, ఇండియన్ కోస్ట్ గార్డు తన సేవల్లోకి ఐసీజీఎస్ అచల్ని తీసుకునింది. ఇండియన్ కోస్ట్ గార్డు తన సర్వీసెస్లోకి ఐసీజీఎస్ అచల్ని ఇండక్ట్ చేసుకునింది. ఇండక్ట్ ఆర్ కమిషన్. ఇండక్ట్ అన్న, కమిషన్ అంటే ఆ సేవల్లోకి తీసుకోవడము. మరి ఇక్కడ ఐసీజీఎస్ అచల్ అంటే ఏంటి? ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అచల్. ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అచల్. ఈ ఐసీజీఎస్ అచల్ ఏంటిది? ఇది ఒక ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్, ఫాస్ట్ ప్యాట్రల్ నౌక. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మన యొక్క సముద్ర తీర భద్రత రక్షణ కొరకు దీన్ని ఉపయోగిస్తారు. ఇండియా యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీ, కోస్టల్ సర్వేలెన్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఇండియా యొక్క సముద్ర తీర ప్రాంత రక్షణ కొరకు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాలలో పైరేట్లు, దొంగలు ఎక్కువగా సముద్రపు దొంగలు పడుతూ ఉంటారు.
టెర్రరిస్టులు వస్తూ ఉంటారు సముద్ర మార్గాల ద్వారా. ఎప్పటికప్పుడు మన కోస్ట్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, రక్షించుకోవాలి, రైట్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అచల్, మరి ఇది ఏ క్లాసుకు చెందినదంటే అదమ్య క్లాసుకు చెందిన ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. అదమ్య క్లాసుకు చెందిన ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్. దీన్ని డెవలప్ చేసింది గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎక్కడ దీన్ని అప్పగించారు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వద్దనే దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్పగించారు. సో మరి అదమ్య క్లాస్లో భాగంగా ఎన్ని ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు అంటే 8 ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. అందులో మొదటిది అదమ్య. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అండి, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా ఇటువంటివి మనము జనరల్గా తెలుసుకోకూడదు. ఇటువంటి వెజల్స్ని సముద్ర తీర ప్రాంత రక్షణ కోసం ఉపయోగిస్తారు. నార్మల్ జనరలైజ్డ్ టర్మ్స్ ఎవరైనా కూడా పేపర్లో చదివితే ఇవే ఉంటాయి. సముద్ర తీర ప్రాంత రక్షణ, సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించడానికి. కానీ మనం కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా కొన్ని పాయింట్లు తెలుసుకోవాలి. ఒకసారి నోట్స్ రాసి పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది, మీకు ఈజీగా గుర్తుంటాయి. మన తీర ప్రాంతం ఎంత ఉందండి ఇప్పుడు? అందరూ 7,516.6 కిలోమీటర్లు అనుకుంటారు. ఇండియా యొక్క కోస్ట్ లైన్ 7,516.6 కిలోమీటర్స్ అనుకుంటారు. ఎస్, కరెక్టే ఒకప్పుడు అది. కానీ ఇప్పుడు అప్డేట్ చేశారు. ఇప్పుడు మన యొక్క కోస్ట్ లైన్ లెంగ్త్ 11,098.81 కిలోమీటర్స్. మన యొక్క తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. మరి తీర ప్రాంతం ఎట్లా పెరుగుతుంది సార్ అని డౌట్ రావచ్చు. లెక్కించే పద్ధతులు మారినప్పుడు తీర ప్రాంతం పొడవు కూడా పెరుగుతుంది. హై రెజల్యూషన్ మ్యాపింగ్స్, ఎక్కువ రెజల్యూషన్ ఉన్న మ్యాప్లు ఉపయోగించి, అలానే జనరల్గా మన ఇండియాలో ఈ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, కోస్టల్ ఏరియాస్లో చాలా ఎస్చరీస్ ఉంటాయి. ఎస్చరీస్ మనకి జాగ్రఫీలో చదువుతారండి. ఎస్చరీసు, క్రీక్స్. ఎస్చరీ అంటే ఏంటి? ముఖద్వారం అంటారు కదా. అంటే ఎస్చరీ అంటే ఈ యొక్క సీ వాటర్తో ఫ్రెష్ వాటర్ మిక్స్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాన్ ఆఫ్ కచ్, గుజరాత్లోని ర్యాన్ ఆఫ్ కచ్ ప్రాంతము. ఈ యొక్క సముద్రపు నీటితో మంచినీరు, ఈ నదుల నుంచి వచ్చే నీరు మిక్స్ అవుతుంది. ఎస్చరీసు. క్రీక్స్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సర్ క్రీక్. ఇవి కూడా అంతే, ఉప్పు నీటితో మంచినీరు కలిసే ప్రాంతాలు. ఇటువంటివి చాలా ఉంటాయి. వీటిని ఇంకా మిగిలిపోయిన వాటిని కూడా లెక్కించారు, అప్డేట్ చేశారు. చిన్న చిన్న ఎస్చరీస్ని, చిన్న చిన్న క్రీక్స్ని, బేస్, వీటన్నిటినీ కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసినప్పుడు తీర ప్రాంతం లెంగ్త్ అనేది పెరిగింది. సో 11,098.81 కిలోమీటర్స్ లెక్కలేని సార్లు చెప్పుకున్నామండి ప్రీవియస్ క్లాస్లో ఇది. మరి హైయెస్ట్ తీర ప్రాంతము కలిగిన రాష్ట్రం మీద కూడా ఒకసారి తెలుసుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. ఇండియాలో హైయెస్ట్ కోస్ట్ లైన్ ప్రజెంట్, గతంలోనూ ఇప్పుడు తీసుకున్నా కూడా గుజరాతే. ఇప్పుడు అప్డేటెడ్ కోస్ట్ లైన్ గుజరాత్ వచ్చేసి 2,340.62 కిలోమీటర్స్. సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. తమిళనాడు 1,068.69 కిలోమీటర్స్. థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ 1,053.07 కిలోమీటర్స్. ఇది కంపల్సరీ ఏపీ వాళ్ళు రాసుకోండి. ఇక మహారాష్ట్ర 4th ప్లేస్లో ఉంది. ఇక మిగతావన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసి చదువుకోవచ్చు అండి, క్లియర్గా కనబడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకున్నా ఈ యొక్క కోస్ట్ లైన్ కలిగి ఉన్న రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతే. చూడు, అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా 11,098.81 కిలోమీటర్స్, గతంలో 7,516.6 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. వెస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్. వెస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్. వెస్టర్న్ నేవల్ కమాండ్కి న్యూ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ గారిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించింది. మరి ఇక్కడ ఈయన గతంలో ప్రజెంట్ అయితే నేవల్ స్టాఫ్కి వైస్ చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈయన్ని వెస్టర్న్ నేవల్ కమాండ్కి న్యూ చీఫ్గా అపాయింట్ చేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇటువంటి జనరల్గా ఎప్పుడు కూడా వార్తల్లో చూస్తూ ఉంటామండి. వెస్టర్న్ నేవల్ కమాండు, ఈస్టర్న్ నేవల్ కమాండు, రైట్. వెస్టర్న్ నేవల్ కమాండు, ఈస్టర్న్ నేవల్ కమాండు, సదరన్ నేవల్ కమాండు అని చెప్పేసి. వెస్టర్న్ నేవల్ కమాండు పశ్చిమ నావికా కమాండు, తూర్పు నావికా దళ కమాండు,
దక్షిణ నావికా కమాండ్, సదరన్ నావల్ కమాండ్ అని చెప్పేసి న్యూస్లో కంటిన్యూస్గా చూస్తూ ఉంటాం. ఇక్కడ కొద్దిగా క్లారిటీ ఇవ్వాలి. వెస్టర్న్ నావల్ కమాండ్ అంటే మన యొక్క వెస్ట్ కోస్ట్ ఏదైతే ఉందో అరేబియన్ సీ ప్రాంతం, మన యొక్క వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీరంలో నావల్ ఫోర్సెస్, నావికా దళాలకి నావల్ ఫోర్సెస్ నిర్వహించే ఆపరేషన్స్కి నాయకత్వం వహించేదే వెస్టర్న్ నావల్ కమాండ్. ఈస్టర్న్ నావల్ కమాండ్ బే ఆఫ్ బెంగాల్లో తూర్పు దిక్కున మన యొక్క నావల్ ఫోర్సెస్ నిర్వహించే ఎక్సర్సైజెస్కి కమాండ్ నాయకత్వం వహించేది ఈస్టర్న్ నావల్ కమాండ్. సదరన్ నావల్ కమాండ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క నావీకి సంబంధించిన ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనింగ్ కమాండ్, ఒక శిక్షణా కేంద్రము సదరన్ నావల్ కమాండ్. ఈ వెస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఆపరేషనల్ కమాండ్స్ ఇవి. ఆపరేషనల్. సదరన్ నావల్ కమాండ్ వచ్చేసి ఇది శిక్షణా కేంద్రము. మరి హెడ్ క్వార్టర్స్ తెలుసుకుందాం. వెస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ముంబై, ఈస్టర్న్ నావల్ కమాండ్ వైజాగ్, సదరన్ నావల్ కమాండ్ కొచ్చి కేరళ. మరి అలానే ట్రై సర్వీస్ కమాండ్ కూడా ఉందండి. భారతదేశపు ఏకైక ట్రై సర్వీసెస్ కమాండ్, ఇండియాస్ ఓన్లీ ట్రై సర్వీసెస్ కమాండ్, భారతదేశపు ఏకైక త్రివిధ దళాల కమాండ్ వచ్చేసి అండమాన్ నికోబార్లో ఉంటుంది. అంటే ఏంటిది? ఇక్కడ అండమాన్ నికోబార్లోని పోర్ట్ బ్లెయిర్లో ఉంటుంది, పోర్ట్ బ్లెయిర్ వద్ద. మరి అదేంటిదంటే ఈ యొక్క ట్రై సర్వీసెస్ కమాండ్ వద్ద మన ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, అలానే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన మౌలిక వసతులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈవెన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అసెట్స్ కూడా, అంటే డిఫెన్స్ అసెట్స్ ఉంటాయి కదా, రక్షణ రంగ మౌలిక వసతులు, నావల్ బేసెస్, ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్, అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నదంతే, నేను చెప్పిందంతా ఇక్కడ ఇంగ్లీష్లో ఉందండి అంతే. రైట్. నెక్స్ట్ వన్, కెనరీ దీవులు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, కెనరీ దీవులు. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో ఎంవి హోండియస్ క్రూయిజ్ షిప్లో, ఎంవి హోండియస్ అనే ఒక క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆల్రెడీ 3 పర్సన్స్ చనిపోయారని చెప్పేసి. మరి ఈ కాంటెక్స్లో కెనరీ ఐలాండ్స్ వార్తల్లో ఉంది. ఇటీవల మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? హంటా వైరస్ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో ఒక షిప్, క్రూయిజ్ షిప్లో, దాని పేరు వచ్చేసి ఎంవి హోండియస్ షిప్లో హంటా వైరస్ స్ప్రెడ్ అవ్వడం వల్ల 3 పర్సన్స్ చనిపోయారు అని చెప్పేసి. ఇప్పుడు ఆ షిప్ని ఎలాగైనా దాన్ని అక్కడి నుంచి పంపించేయాలి, వాళ్ళ హోమ్ కంట్రీకి పంపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మరి ఎక్కడ చిక్కుకొని పోయింది ఆ షిప్? యాక్చువల్లీ కెనరీ ఐలాండ్స్లో. మీరు చూస్తే అట్లాంటిక్ ఓషియన్, ఆ ఎంవి హోండియస్ నౌక ఈ కెనరీ ఐలాండ్స్లో చిక్కుకొని పోయింది. ఇప్పుడు అక్కడి నుంచి తన దేశమైన నెదర్లాండ్స్, డచ్ కంట్రీకి వెళ్తుంది. సో ఎంవి హోండియస్ షిప్ అనేది డచ్ కంట్రీకి చెందిన ఒక షిప్, నెదర్లాండ్స్ కంట్రీకి చెందిన ఒక షిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్లో కెనరీ ఐలాండ్స్ ఇవాళ హిందూ పేపర్లో ఉంది కాబట్టి ఇలాంటివి అడుగుతారండి ఎగ్జామ్లో. మరి ఇక్కడ చూస్తే కెనరీ ఐలాండ్స్ అనేది యాక్చువల్లీ స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఐలాండ్స్. యూరప్ కంట్రీ అయిన స్పెయిన్ ఆధీనంలో ఉన్న, స్పెయిన్ కంట్రోల్లో ఉన్న ఐలాండ్స్ ఇవి. యాక్చువల్లీ జాగ్రఫీ పరంగా చూస్తే ఇది ఆఫ్రికా కాంటినెంట్కి చెందినది. బట్ పొలిటికల్గా, ఎకనామికల్ పరంగా చూస్తే అది స్పెయిన్ కంట్రోల్లో ఉండే ఐలాండ్స్. సో ఇప్పుడు స్పెయిన్ హెల్త్ మినిస్టర్ చెప్పాడు, ఈ కెనరీ ఐలాండ్స్ నుంచి ఆ షిప్ని వాళ్ళ దేశానికి పంపించేస్తాము అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో గుర్తుపెట్టుకోండి, కెనరీ ఐలాండ్స్ అట్లాంటిక్ ఓషియను, ఆఫ్రికాకి వెస్ట్ సైడ్ ఉంటుంది. ఇది ఆఫ్రికా కదా, మొరాకో, అల్జీరియా, ఇది ఆఫ్రికాకి వెస్ట్ సైడ్ ఉంటుంది, నార్త్ వెస్టర్న్ సైడ్ ఉంటుంది. యూరప్కి సదరన్ సైడ్ ఉంటుంది, దక్షిణాన ఉంటుంది. మనం క్లియర్గా తెలుసుకున్నామండి హంటా వైరస్ గురించి కూడా డీటెయిల్డ్గా. హంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా మనుషులకు వస్తుంది, రొడెంట్స్ ద్వారా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఆ యొక్క ఎలుకల్లో ఆ వైరస్ ఉంటుంది. ఆ యొక్క ఎలుకలకు సంబంధించిన సెలైవా కావచ్చు, లేదంటే యూరిన్, వాటికి కనుక మనం టచ్ అయితే అది హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. బట్ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి అయితే రాదు, మనుషుల నుంచి మనుషులకైతే చాలా రేర్ కేసెస్లో వస్తుంది. అది కూడా యాండీస్ స్ట్రెయిన్ అని ఒకటి ఉంటుంది. ఈ హంటా వైరస్కి చెందినదే యాండీస్ వైరస్ ఉంటుంది. హంటా వైరస్లో ఒక భాగము, ఒక సబ్ వైరస్ అని చెప్పొచ్చు. అది మాత్రం హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. సదరన్ అమెరికాలో ఎక్కువగా ఈ యాండీస్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. దక్షిణ అమెరికా, ముఖ్యంగా వెనిజులా, ఆ దేశాల్లో, వెనిజులా, బ్రెజిల్, ఆ కంట్రీస్లో.
రైట్. నెక్స్ట్ వన్, అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన సోలమన్ దీవుల ప్రైమ్ మినిస్టర్. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన సోలమన్ దీవుల ప్రైమ్ మినిస్టర్. సోలమన్ ఐలాండ్స్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ తన పదవిని కోల్పోయాడు, తన ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ని కోల్పోయాడు. ఎందుకంటే అతని పైన నో కాన్ఫిడెన్స్ ఓట్ని పాస్ చేశారు. అతని ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది పాస్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు డైరెక్ట్గా అడగవచ్చు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా ఇటీవల పదవి కోల్పోయిన సోలోమన్ దీవుల ప్రధానమంత్రి ఎవరు అంటే మనం ఆయన పేరు తెలుసుకోవాలి. ఆయన పేరు వచ్చేసి జెరెమియా మనెలే. సోలోమన్ ఐలాండ్స్ ప్రైమ్ మినిస్టర్ జెరెమియా మనెలే ఇప్పుడు పదవి అయితే కోల్పోయాడు. మరి కొత్త లీడర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చిన్న చిన్న దీవుల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చిత ఎక్కువగా ఉంటుంది, అనిశ్చితి. మరి ఇక్కడ చూస్తే మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్ మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ క్యాపిటల్ తెలుసుకుందాం. సోలోమన్ ఐలాండ్స్ క్యాపిటల్ హొనియారా. మరి ఎక్కడుంది? ఇది పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. పసిఫిక్ ఓషన్లో మీరు చూస్తే ఇక్కడ నార్త్ పసిఫిక్ ఉంది, ఇక్కడ సౌత్ పసిఫిక్ ఉంది. ఇక్కడ ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉండే ఐలాండ్స్, ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉండే ఐలాండ్స్ సోలమన్ ఐలాండ్స్. ఇవన్నీ దీవులు. ఇక్కడ చాలా దీవులు ఉంటాయి కదండి. సోలమన్, ఫిజీ ఐలాండ్, కిరిబాటి దీవులు, కొన్ని రకాల ఐలాండ్స్ ఉంటాయి. కిరిబాటి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానని డౌట్ కూడా రావచ్చు, నేను చెప్తానండి ఎందుకు చెప్తున్నాను అనేసి. కిరిబాటి ఐలాండ్స్ అని, వనువాటు ఐలాండ్స్ అని, వనువాతు దీవులు, తువాలు ఐలాండ్స్, తువాలు దీవులు, అలానే ఫిజీ దేశము. ఇవన్నీ చిన్న చిన్న ఐలాండ్స్ అండి, స్మాల్ ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్. మరి ఇవి ఎక్కువగా క్లైమేట్ చేంజ్ వల్ల ఇవే నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా డ్యామేజ్ గురవుతూ ఉన్న కంట్రీస్ ఇవే. మరి ఆ యొక్క క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి ఇటువంటి స్మాల్ ఐలాండ్ కంట్రీస్, ఇటువంటి చిన్న దీవులు ఒక కూటమిని కూడా ఏర్పాటు చేశాయి. దాని పేరే అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ అని చెప్పేసి. అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్. ఇది ఎన్విరాన్మెంట్లో మీరు తప్పకుండా చదువుతారండి గ్రూపింగ్లలో. అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్, ఇది 1990లో ఏర్పాటైందండి. చిన్న దీవుల కూటమి, ఇందాక చెప్పినట్టు కిరిబటి, ఫిజీ, సోలోమన్, తువాలు, వనువాతు, ఈవెన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, అటువంటి ఐలాండ్లు అన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటాయి. అలాంటి ఐలాండ్లు 39 కంట్రీస్ ఉన్నాయి, 39 దేశాలు ఇందులో మెంబర్స్. 1990లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవడానికి అవసరమైన యాక్షన్స్ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన పుస్తకాల ఆవిష్కరణ. ఇండియన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన పుస్తకాల ఆవిష్కరణ. ఇండియన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా 2 బుక్స్ని ఆథర్ చేశాడండి, 2 పుస్తకాలను రచించాడు. ఆ పుస్తకాలని న్యూఢిల్లీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు లాంచ్ చేశారు. మరి ఆ పుస్తకాలు ఏంటో తెలుసుకుందాం. ఆ పుస్తకాల పేర్లు వచ్చేసి, ఒకటి ద బెంచ్, ద బార్ అండ్ ద బిజర్రే. ద బెంచ్, ద బార్ అండ్ ద బిజర్రే అనే ఒక పుస్తకం ఒకటి. మరొకటి ద లాఫుల్ అండ్ ద ఆఫుల్ అనేది ఇంకొక పుస్తకం. 2 బుక్స్. మరి ఈ బుక్స్ దేనికి సంబంధించినవంటే, ఇవి జనరల్గా కోర్టులలో కావచ్చు, న్యాయ వ్యవస్థలలో చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా నిజ జీవిత సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, హాస్యంతో కూడిన సంఘటనలు లాయర్ల జీవితాల్లో కావచ్చు, జడ్జిల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ కంట్రీస్లో జరిగిన రియల్ టైమ్ ఇన్సిడెంట్స్, ఫన్నీ ఇన్సిడెంట్స్ని ఒక పుస్తకాల రూపంలో రాయడం జరిగింది ఈయన. సో దీస్ ఆర్ కామిక్ టేల్స్ అని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఈ బుక్ల పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సొలిసిటర్ జనరల్ గురించి తెలుసుకోవాలి కదా, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతాడండి. మీరు చూస్తే సిడిఎస్ ఎగ్జామ్లో 2023లో జరిగిన సెంట్రల్ ఎగ్జామ్ సిడిఎస్ జనరల్ నాలెడ్జ్ 23 ఏప్రిల్ 16 జరిగింది. క్వశ్చన్ ఏమడిగాడంటే, క్రింది వాటిలో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవి నిజము కావు అన్నాడు. క్రింది వాటిలో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏవి నిజము కావు అన్నాడు. సో సందర్భం కొంచెం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సొలిసిటర్ జనరల్ అంటే ఎవరు? సొలిసిటర్ జనరల్ అంటే ఈయన భారతదేశంలో 2nd హైయెస్ట్ లా ఆఫీసర్, ఇండియాలో 2వ అత్యున్నత న్యాయ అధికారి.
ఇండియాస్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు? భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? అటార్నీ జనరల్ ఉంటారు. ఎవరున్నారు ప్రస్తుతం? ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు అటార్నీ జనరల్గా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి న్యాయ సలహాలు ఇవ్వడానికి ఒక అధికారి ఉంటారు కదా, లా ఆఫీసర్. అట్లా అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 76. మరి అటార్నీ జనరల్ తర్వాత రెండవ అత్యున్నత న్యాయ అధికారి, సెకండ్ హైయెస్ట్ లా ఆఫీసరే సొలిసిటర్ జనరల్. ఆయనే ప్రజెంట్ ఎవరున్నారు? తుషార్ మెహతా. మరి ఈయన్ని ఎలా అపాయింట్ చేస్తారు? ఇదేమైనా రాజ్యాంగబద్ధమైన పోస్టా అంటే కాదు, ఇది స్టాచ్యుటరీ పోస్టు. అంటే ఒక చట్టం ద్వారా ఈ పొజిషన్ని క్రియేట్ చేశారు. అదే అటార్నీ జనరల్ అయితే ఆర్టికల్ 76 కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్ధమైన పోస్ట్. ఇది ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అటార్నీ జనరల్ని. కానీ సొలిసిటర్ జనరల్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ నియమిస్తుంది. ఇది చట్టబద్ధంగా ఏర్పాటైన ఒక పోస్ట్. మరి ఏ చట్టం కింద ఏర్పాటు చేశారు? లా ఆఫీసర్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1968. లా ఆఫీసర్స్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1968 కింద సొలిసిటర్ జనరల్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. మరి సొలిసిటర్ జనరల్ పదవీ కాలం ఎంత? 3 years. టెన్యూర్ వచ్చేసి 3 years. టెన్యూర్ అంటే పదవీ కాలం. టెన్యూర్ అంటే పదవీ కాలం. మరి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఈ క్వశ్చన్కి సాల్వ్ చేద్దాం. సొలిసిటర్ జనరల్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రధాన న్యాయ సలహాదారు కాదు అన్నాడు, కరెక్టే కదా? గవర్నమెంట్ యొక్క ప్రధాన న్యాయ సలహాదారు కాదు అన్నాడు, కరెక్టే. ఇది రెండవ న్యాయ సలహాదారు, నాట్ ద గవర్నమెంట్ చీఫ్ లీగల్ అడ్వైజర్. ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఇక సొలిసిటర్ జనరల్ అనేది సెకండరీ లా ఆఫీసర్ ఇన్ ద కంట్రీ అన్నాడు, కరెక్టే కదా? రెండవ న్యాయాధికారి. ఈ పోస్ట్ అనేది సొలిసిటర్ జనరల్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అన్నాడు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు కదా, ఇది స్టాచ్యుటరీ పోస్టు. సో ఇది రాంగ్. మరి నాలుగవది సొలిసిటర్ జనరల్ని అపాయింట్ చేసేది అపాయింట్మెంట్స్ కమిటీ, ఇది కరెక్టే. సో ఆన్సర్ 3 అవుతుంది. ఏది నిజం కాదు అన్నాడు, మూడవ స్టేట్మెంట్ నిజం కాదు. అట్లా అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి, నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఆస్పిరెంట్స్కి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తూ ఉంటే మనకి బుక్ స్టాళ్ళలో దొరుకుతాయండి, ఎక్కడ పోయినా కూడా బుక్ స్టాళ్ళల్లో దొరుకుతాయి. చూస్తూ ఉంటే అవగాహన వస్తుంది. లేకపోతే మీరు పేపర్లు చూస్తే ఏమిస్తాడు? సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన పుస్తకాలని లాంచ్ చేశారు, ఇంకేమిస్తాడు? చెత్త ఇస్తాడు. ఆ చెత్త ఎట్లంటే, ఈయనకి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు న్యాయ అనుభవం ఉంది, న్యాయ రంగంలో నిష్ణాతుడు, తన ప్రసంగాల ద్వారా నలుగురిని ఆకర్షించాడు, అత్యున్నత సేవలు చేశాడు, వివిధ ప్రసంగాల్లో పాల్గొన్నాడు, ప్రజలకు చేరువయ్యాడు. ఈ చెత్త ఉంటుంది. కానీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఒక మార్క్ రావాలి అంటే మనము నలుగురితో పోల్చుకుంటే మనం ఒక అడుగు ముందు ఉండాలి. అది ఎట్లా ముందు ఉంటామంటే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ గురించి ఆ చెత్తంతా చెప్పొచ్చు, 40 ఏళ్ళ అనుభవము, 50 ఏళ్ళ అనుభవము, దగ్గర అయ్యాడు, దూరం అయ్యాడు, అది మనకు అవసరమే లేదు. సో ఇవి చూస్తూ ఉంటే ఓ ఇట్లా అడుగుతున్నాడా, ఆ ట్రెండ్స్ అనేది. నెక్స్ట్ వన్, నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం. ఎవ్రీ ఇయర్ నేషనల్ టెక్నాలజీ డేని May 11th సెలబ్రేట్ చేసుకుంటారండి. May 11th ఎవ్రీ ఇయర్ నేషనల్ టెక్నాలజీ డే. మరి పేర్లోనే ఉంది టెక్నాలజీ, జాతీయ సాంకేతిక దినోత్సవం. టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అవగాహన తీసుకురావడానికి. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? 1998 May 11th గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజస్థాన్లోని పోఖ్రాన్లో రెండవ అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించింది. 1998 May 11th రాజస్థాన్లోని పోఖ్రాన్లో సెకండ్ టైం సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించింది. దాని ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ శక్తి. అందుకు గాను మనము సెలబ్రేట్ చేసుకుంటాం, మనం సాధించిన విజయానికి గాను. సో ఈ రోజున టెక్నాలజిస్టులని, సైంటిస్టులని మనము హానర్ చేస్తాం, వాళ్ళని గౌరవిస్తాం అనమాట. దీన్ని ఎవరు నిర్వహిస్తారు అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు. ఎవరు కండక్ట్ చేస్తారు అంటే టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక స్టాచ్యుటరీ బాడీ, ఒక చట్టబద్ధమైన సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, రైట్. మరి ఫస్ట్ టైం మనం న్యూక్లియర్ టెస్ట్ని ఎప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహించాము? 1974 May 18th రాజస్థాన్లోని పోఖ్రాన్లో పోఖ్రాన్ 1 పేరిట న్యూక్లియర్ టెస్ట్ని నిర్వహించాము. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరిట.
ఫస్ట్ టైం మనం నిర్వహించాం. అప్పటి వరకు ఈ న్యూక్లియర్ టెస్ట్ క్యాపబిలిటీ, న్యూక్లియర్ టెస్ట్ సామర్థ్యము P5 కంట్రీల వద్దనే ఉన్నింది. USA, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్ వద్దే ఉన్నింది. సో 1998 May 11th. May 13th 1998న కూడా న్యూక్లియర్ టెస్టులు కొన్ని నిర్వహించారు అదే పోఖ్రాన్లో. బట్ సెకండ్ టైం అయితే May 11th 1998 అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ స్మైలింగ్ బుద్ధ పోఖ్రాన్ 1 May 18th 1974. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపికే డీప్ టెక్ స్టార్టప్ కంపెనీకి డెఫినేషన్ ఏంటి, డీప్ టెక్ స్టార్టప్ కంపెనీకి డెఫినేషన్ నిర్వచనం ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి. ఇక భారతదేశం మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్. మరి యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి? ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ యొక్క వాల్యూ $1 బిలియన్ లేదా అంతకంటే ఎక్కువ, 1 బిలియన్ ఆర్ మోర్ ఉంటే అది యూనికార్న్ కంపెనీ. ఇక నిన్న చెప్పిన టాపిక్లో ఒక చిన్న కరెక్షన్ అండి. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025 గురించి డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2025లో భాగంగా భారతదేశంలోని 17 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్, 17 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి దేశవ్యాప్తంగా 42 పంచాయతీలని సెలెక్ట్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. 2 కేటగిరీలు అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అందులో ప్రైజ్ మనీ గురించి చెప్పుకున్నప్పుడు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు పంచాయతీల కంటే, మనము 50 lakhs నుంచి 5 crore అన్నామండి. అది కొద్దిగా చిన్న కరెక్షన్ అండి. 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రైజ్ మనీ అనేది 25 లక్షల నుంచే స్టార్ట్ అవుతుంది, 5 కోట్ల వరకు ఉంటుంది. ఆ డిపెండ్స్ అపాన్ ద టైర్, దానికి వచ్చిన ర్యాంకు కేటగిరీ ఆధారంగా 25 lakhs నుంచి 5 crore. చిన్న మిస్టేక్, సారీ ఫర్ దట్ మిస్టేక్ అండి. కొన్నిసార్లు తప్పులు దొరుకుతూ ఉంటాయి, కానీ బట్ నేను రెక్టిఫై చేసుకుంటాను ఏదైనా లిటిల్ బిట్ ఏదైనా మిస్టేక్ జరిగినా. ఎందుకంటే తప్పు చేసినామంటే యాడో తప్పు చేసినాము అనే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఇది యాడ్ చేసుకోండి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. సోమనాథ్ అమృత్ పర్వ్ సెలబ్రేషన్స్ గుజరాత్. ట్రినిడాడ్ మరియు టొబాగో దేశంలో ఎస్ జయశంకర్ పర్యటన. గిర్మిత్యా కమ్యూనిటీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్న భారతదేశం మొట్టమొదటి PM మిత్ర పార్క్ వరంగల్ తెలంగాణ. న్యూఢిల్లీలో భారతదేశం మొదటి అంతర్జాతీయ నేత్ర వైద్య పరిశోధన సదస్సు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గృహ నిర్మాణ పూర్తి ప్రాజెక్టులలో ఒడిషా మొదటి స్థానం. అమరావతి, విశాఖపట్నం మరియు తిరుపతి ఆర్థిక ప్రాంతాల్లో ఉత్పత్తి పరిపూర్ణత క్లస్టర్లు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అచల్. వెస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్. కెనరీ ఐలాండ్స్ అట్లాంటిక్ ఓషన్లో ఉంటాయి. అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన సోలమన్ దీవుల ప్రైమ్ మినిస్టర్ జెరెమియా మనెలే. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన పుస్తకాల ఆవిష్కరణ. నేషనల్ టెక్నాలజీ డే May 11th. మరి ఫస్ట్ టైం నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే, ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1999 అండి. 1999 May 11th ఫస్ట్ నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.